హలో అండి, మధుసూదన్ గుర్తుపెట్టుకో అని మా జగన్ రెడ్డి గారు ఏదో డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. సార్, డెమోక్రసీ అంటే మీనింగ్ తెలుసా? పోనీ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. దట్ ఈస్ డెమోక్రసీ. మీరు గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా దీన్ని పాటించారా మీరు? నాకైతే తెలియదండి మీరు పాటించినట్టు. ఎంతో మంది అమాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఎంతో ఇబ్బందికి గురి చేశారు. చాలా మందిని చంపేసి ఒకరినైతే ఏకంగా డోర్ డెలివరీ చేశారు. మీకు అప్పుడు డెమోక్రసీ గుర్తు రాలేదా సార్? ఎంతో మంది ఆడపిల్లని మానభంగాలు చేసి హత్యలు చేసుంటే అప్పుడు మీకు డెమోక్రసీ గుర్తు రాలేదు. ఈ రోజు గుర్తొచ్చింది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలంతా అసభ్యకరమైన పదజాలను వాడుతున్నప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు మీకు డెమోక్రసీ గుర్తు రాలేదు. కాబట్టే ఆ రోజు అసెంబ్లీ ప్రజలు మొత్తం చూశారు. కాబట్టే ఈ రోజు మిమ్మల్ని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. కొట్టుకుంది వైసీపీ వాళ్ళైతే, చనిపోయింది వాళ్ళైతే. కొట్టుకొని చనిపోతే మీరు ఈ రోజు ఏంటండి ఇలా మాట్లాడతారు? ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నంలో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన వచ్చేయాలి. దేనికి సార్? కొట్టుకుంది మీ వైసీపీ వాళ్లే కదా, ఎందుకు రావాలి? ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతుంది పరిపాలన. ఏది చెప్తే మీరు నమ్మేస్తారు ప్రజలు అని అనుకుంటున్నారా? ప్రజలు చాలా తెలియకల వాళ్ళండి. తెలియకల వాళ్ళు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. అవును, ఎవరైనా చనిపోయిన దగ్గర నవ్వుతారేంటండి మీరు? నాకు అర్థం కాదు. మార్చుకోండి సార్. జై హింద్.